ఫంక్షన్ స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామా. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నది అరోమా తెలుగు ఫ్లేవర్స్. మటన్ కర్రీ ఎప్పుడు తినే కన్నా అప్పుడప్పుడు తింటే బెటర్. ఎందుకంటే మటన్లో ఫ్యాటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, తొందరగా అరగదు కాబట్టి అప్పుడప్పుడు తీసుకోండి. ఓకే, మటన్ కాబట్టి కుక్కర్లో వండుకుందాం. దాంట్లో షాజీరా, 2 లవంగాలు, చిన్న మరాఠీ మొగ్గ, 2 యాలకులు వేసి చిటిపట్ట అన్న తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలల్లో కూరకి సరిపోయే దాంట్లో సగం మాత్రం ఉప్పు ఫస్ట్ వేసుకోండి. ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది, అలాగే ఉల్లిపాయకు ఉన్న తీపితనం కూడా పోతుంది. తర్వాత పసుపు, కూరగా కావాల్సినంత పసుపు వేసుకొని కలపండి. కలిపిన తర్వాత ఈ బాగా వేగనివ్వండి. తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మాత్రం కంపల్సరీ అండి. కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వాడద్దు. ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, మటన్ శుభ్రంగా కడిగిన మటన్ని వేసుకోండి. వేసుకొని సరిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం అని అంటే దాంట్లో వాటరు ఉంటుంది కదా, మటన్లో వాటర్ ఉంటుంది కదా, దానివల్ల ఒక 2-3 విజిల్ వస్తుంది. 2-3 విజిల్ పెట్టేసుకోండి, పర్వాలేదు. కారం తర్వాత వేయచ్చు, కానీ ఫస్ట్ 3 విజిల్ పెట్టుకోండి. మటన్ లేతదైతేనేమో తొందరగా ఉడికిపోతుంది, లేదు అంటేనేమో ఒక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు సగం ఉడికింది, మటన్ సగం ఉడికింది. అది ఒకసారి ఇట్లా టెస్ట్ చేసుకోండి, మటన్ ఉడికిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. చేస్తే ఓకే, ఒక 40% ఉడికింది. ఇప్పుడు కారం వేసుకోండి, రుచికి సరిపోయేంత. మీరు స్పైసీగా తినాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదు అంటేనేమో కొంచెం కారం తక్కువ వేసుకోండి. వేసుకొని దానికి సరిపడా వాటర్, అంటే ముందుగా అయితే కారం పచ్చివాసన పోయేదాకా ఉంచండి. తర్వాత మళ్ళీ ఇది మొత్తం ఉడికేదాకా, అంటే పూర్తిగా. చెప్పా కదా, లేత మటన్ అయితేనేమో తక్కువ విజిల్స్ వస్తాయి, మటన్ ముదురుతో అయితేనేమో ఎక్కువ విజిల్ పెట్టాల్సి వస్తుంది. చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఓకే, మెత్తగా ఉడికింది, మంచి స్మూత్గా ఉడికింది. ఇప్పుడు మసాలా 1.5 స్పూన్ మసాలా సరిపోతుంది. ఎందుకంటే గరం మసాలా అన్నీ కలిపి వేసాం కదా, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తాం కాబట్టి స్పైసీనెస్ సరిపోతుంది. ధనియాల పొడి ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ధనియాలతో కూడా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలపండి. అంతే, దగ్గర పడింది. మీ గ్రేవీ ఎలా ఉంటుందో ఇప్పుడే చూసుకొని దించేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి, బాగుందా బాలేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.